ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ మీద ఎవరికన్ను పడకూడదు. అయ్యో, ఫ్రెండ్లీగానే అంటున్నానండి. మీ మనసుని కష్టపెడుతున్నాను అనిపిస్తే క్షమించండి. సమీర లాంటి అమ్మాయి మీ జీవితంలోకి రాకూడదు. మిమ్మల్ని నేను కాపాడుకోవడానికి ఇవన్నీ చేస్తున్నానండి. తప్పడం లేదు. శరణ్య, అత్తయ్య గారు, ఈ నగలు వేసుకోమ్మా. అత్తయ్య గారు, ఈ నగలు ఈ ఇంటి కోడలిగా నువ్వు వీటిని వేసుకుని బోనం ఎత్తుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. శరణితో పాటు అనన్య కూడా నగలు వేస్తే బావుంటుందేమో కదా. అవునక్క, మనింటి కోడలిగా అనన్య కూడా నగలు వేసుకోవాలి. కాని అక్క, ముచ్చటపడి తన మెళ్ళో నగలు వేయటం బాగానే ఉంటుంది. కానీ ఆ అనన్య పరిస్థితి వేరు కదా. మనం ముచ్చటపడి వేసిన నగల్ని చికాగ్గా ఉందని ఎక్కడైనా విసిరి కొట్టిందంటే ఇంకేమైనా ఉందా చెప్పు? అయినా అనన్య పరిస్థితి బావుంటే నువ్వు వచ్చి అడిగేంతవరకు ఎదురు చూస్తానా? అవునా ఆనంద, నువ్వన్నది కూడా కరెక్టేగా. ఈ పిల్ల పరిస్థితి తెలిసి కూడా ఏదో మనసు ఉండబట్టలేక అడిగేశాను. పోనీలే, ఏం చేద్దాం. ఇదిగో, అనన్య కూడా ఇష్టంగా వేద్దామని చేయించాను. అవి కూడా శరణికే వేసేసే. ఏం చేద్దాం, దీని రాతిలా తగలబడింది. ఏంటనన్యా, గండు పిల్లిలాగా అలా కళ్ళు తెరుచుకుని చూస్తున్నావు? హో, నీకు నగలు కావాలా? పిచ్చి తగ్గిన తర్వాత వేసుకుందు గాని, సరేనా? అక్క, అమ్మవారికి బాగా మొక్కుకో. తప్పకుండా అమ్మవారు నీ పిచ్చి తగ్గిస్తారు. నాకు పిచ్చి తగ్గడం కాదే, కాసేపట్లో అందరికి పిచ్చిక్కిపోతుంది. ఆనంద భైరవి, నువ్వు చూస్తూ ఉండు ఏం జరుగుతుందో.